ఇలా కన్నులెత్తి చూస్తే కంటి చూపు మేరకు ఎక్కడా ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఎండను ఖాతరు చేయడం లేదు, ఎండాకాలం అన్న సంగతిని లెక్కే పెట్టడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమానురాగాలు పంచి పెడతా ఉన్నారు, ఆత్మీయతలను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. దాదాపుగా 3648 కిలోమీటర్లు సాగింది పాదయాత్ర. దారి పొడుగున కష్టాలు విన్నాను, సమస్యలను చూశాను. ఆ 3648 కిలోమీటర్లు చేయగలిగాను అనంటే అది దేవుడి దయ వల్ల, మీ అందరి చల్లని దీవెనల వల్ల అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. దారి పొడుగున కష్టాలు విన్నాను, సమస్యలను చూశాను. మరి ముఖ్యంగా ఎస్టీ నియోజకవర్గాలలో ఉన్న గిరిజనుల కష్టాలను మరీ దగ్గరగా కూడా చూశాను. ఆ బాధలను చూశాను కాబట్టి, ఆ ఆవేదనను చూశాను కాబట్టి, ఆ ఆప్యాయతలను కూడా చూశాను కాబట్టి మీ అందరికీ కూడా నేను ఒక్కటి చెప్తా ఉన్నాను, నేనున్నాను అని మాత్రం మీ అందరికీ ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, భరోసా ఇస్తూ. నాన్నగారి హయాం మనం చూసాం. నాన్నగారి హయాం తర్వాత ప్రజలకు మంచి చేయాలి, చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో బ్రతికే ఉండాలి అన్న ఆలోచన చేసేవాళ్ళు, ఆరాటంగా పనిచేసే వాళ్ళు కరువైనారు. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, నాన్నను ఆశీర్వదించారు, నాన్నకు తోడుగా ఉన్నారు. నాన్న చనిపోయిన తర్వాత నన్ను వదలలేదు. నీకు ఎవరూ లేరు అని అనుకోవద్దు, నాన్న పోతూ పోతూ మమ్మల్ని మీకు ఇచ్చిపోయాడు, ఇంత పెద్ద కుటుంబం నీకు అండగా తోడుగా ఎప్పటికీ ఉంటుంది అని చెప్పి గుండెల్లో పెట్టుకుని నన్ను ఆదరించారు, ఆప్యాయతలు చూపించారు. నిజంగా
రేపొద్దున దేవుడు దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికన్నా ఎక్కువగా బాగుపడేది ఎవరు అని అంటే నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా, ఆ పేదవాడు అందరికన్నా ఎక్కువ ఖచ్చితంగా మన ప్రభుత్వంలో బాగుపడతాడు అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. ఆ ఎస్సీలకు ఆ ఎస్టీలకు నిజంగా పేదరికంలో ఏ స్థాయిలో ఉన్నారో నేను చెప్పాల్సిన పనుల, మరి ముఖ్యంగా ఈ ఎస్టీలు ఏ స్థాయిలో ఉన్నారో నేను వేరే చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఈ నియోజకవర్గంలో అంతగా గుండెల్లో పెట్టుకుని అన్నింటినీ కూడా పక్కన పెట్టుకుని భుజాన్ని ఎత్తుకున్నారు నన్ను. నాన్నగారి హయాం నాకు బాగా గుర్తుంది, మీ అందరికీ కూడా గుర్తుంటుంది. దాదాపుగా 7 లక్షల ఎకరాలు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎస్టీలకు పంచించిన ఘనత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి చలవ. దాని తర్వాత ఆ దిశగా అడుగులు వేయని పరిస్థితి చూస్తా ఉన్నాం. నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను, ఆ దిశగా అడుగులు వేయడమే కాదు, ఆ దిశగా పరుగులు పెట్టిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలన చూసాం. టీఏసీ ఏర్పాటు చేయడం అన్నది, ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయడం అన్నది, ఈ ప్రాంతానికి ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ అన్నది కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఖచ్చితంగా చేయాల్సిన పని. అటువంటి ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ విషయంలో ఈ ప్రభుత్వం ఏ రకంగా ప్రవర్తించింది అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పూర్తిగా గిరిజన ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేల్లో 7 మందిలో 6 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు అని చెప్పి ఏ రకంగా గిరిజనుల మీద కక్ష సాధించారు అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పని లేదు. అటువంటి పరిస్థితుల్లో మీ అందరూ పడ్డ కష్టాలను నేను చూశా. అటువంటి పరిస్థితుల్లో మీరందరూ పడ్డ బాధలు చూశా. మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నాను, రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మన ప్రభుత్వం అని చెప్పి మీ అందరి నోట్లో నుంచి వచ్చే విధంగా గొప్ప పరిపాలన చేస్తాము అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. బ్యాక్లాగ్ టీచర్ పోస్టులు భర్తీ కావు. పంచాయతీలు 500 పైచిలుకు జనాభా ఉన్న గ్రామాలను పంచాయతీగా చేయాలి అన్న డిమాండు పరిష్కారం కాదు. ప్రతి విషయంలోనూ వెనకబడే ఉన్నాం. ఈ పరిస్థితులన్నీ కూడా మారుతాయని మీ అందరికీ కూడా నేను ఖచ్చితంగా హామీ ఇచ్చి ఇవాళ చెప్తా ఉన్నాను. ప్రతి ఐటీడీఏ పరిధిలోనూ ఇంతకు ముందే చెప్పా, ప్రతి ఐటీడీఏ పరిధిలోనూ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల్లో శంకుస్థాపన చేస్తాం. ప్రతి ఐటీడీఏ పరిధిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి తీరుతాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. గిరిజనులకు ప్రత్యేక జిల్లా అవుతుంది. గిరిజన ప్రాంతం అంతా కూడా ప్రత్యేక జిల్లాను చేస్తాము. ఆ జిల్లాలో గిరిజన మెడికల్ కాలేజ్ తీసుకొస్తాము, గిరిజన యూనివర్సిటీని తీసుకొస్తాము, గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఇక బాక్సైట్ మైనింగ్ గురించి, దీని గురించి నేను వేరే చెప్పాల్సిన పని లేదు. ఆ బాక్సైట్ మైనింగ్ చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖలు రాసినా, అనుమతి ఇవ్వాలని లేఖలు రాసినా కూడా అది ఆగిపోయింది అని అంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాలని చెప్పడానికి మాత్రం ఖచ్చితంగా గర్వపడతా ఉన్నా. ఇదే నియోజకవర్గానికి సంబంధించిన అప్పట్లో మన గిడ్డీశ్వరి అమ్మ అన్న మాటలు మీ అందరికీ కూడా బాగా గుర్తే ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు బాక్సైట్ మైనింగ్లో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తా ఉన్నారు అన్న విషయాలు ఆ రోజు సాక్షాత్తు ఇదే గిరిజన ప్రాంతానికి సంబంధించిన అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డీశ్వరమ్మ, ఇప్పటి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఏమే మాటలు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారో అని నేను వేరే చెప్పాల్సిన పని లేదు. పూర్తిగా కట్టుబడి ఉన్నాను. బాక్సైట్ మైనింగ్ ఎట్టి పరిస్థితిలో జరగదు అని హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ కూడా అని చెప్తా ఉన్నా.
ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఈవేళ నేను ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన మీద ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 20 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం వేసే ప్రతి ఓటు ఎవరికి వేయాలి అన్నది మన గుండెల మీద మనం చేతులు వేసుకుని ఎలాంటి పాలన మనకు కావాలి అన్న అంశాల మీద మనం ఓటు వేయాలి అన్నది ఖచ్చితంగా మర్చిపోవద్దని మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా. మీరంతా కూడా సినిమాలు చూస్తూ ఉంటారనుకుంటా. చూస్తారా అబ్బా? చూస్తారుగా, సినిమాలు వేస్తారు కదా. ఈ మధ్యకాలంలో మహానటుడు అని ఒక సినిమా వచ్చింది, చూసారా? చూడలేదా? ఆ మహానటుడు అనే సినిమాలో మీ అందరికీ కూడా ఒక క్యారెక్టర్ కనిపించింటాడు. మహానాయకుడు అనే సినిమా ఆయన పేరు. ఆయన పేరు దొంగల్లుడు. చేయనిది చేసినట్టుగా చేసింది చెయ్యనట్టుగా ఆయన ఈ మధ్యకాలంలో టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తా ఉన్నాడు. మీ అందరికీ కూడా కనిపించే ఉంటాడు ఆయన. ఆయన గురించి నేను వేరే చెప్పాల్సిన పనిలా, ఆయన గారి పేరు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన గారి గుణగుణాల గురించి ఒక్క లైన్ చెప్తే మీ అందరికీ డౌట్ కూడా ఉండదు. సొంత కూతుర్నిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరు అని నేను చెప్పాల్సిన పనిలా మీ అందరికీ కూడా తెలుసు. 5 సంవత్సరాల ఈ పరిపాలనలో అవినీతిని చూశాం, హత్యలు చూశాం, దుర్మార్గాలు చూశాం, మోసం చూశాం. కానీ చెప్పే మాటలు మాత్రం ఎలా ఉంటాయి అనంటే, ధర్మరాజుకు ధర్మం చేయడం ఎలాగో తానే నేర్పినట్టుగా మాటలు మాట్లాడతాడు. హరిశ్చంద్రుడికి నిజాలు ఎలా చెప్పాలనో తానే చెప్పినట్టుగా బిల్డప్ ఇస్తాడు మనందరికీ. మాటలు చూస్తే ఆ స్థాయిలో అబద్ధాలు చెప్పగలుగుతాడు, ఆ స్థాయిలో మోసాలు చేయగలుగుతాడు. మీడియాను మేనేజ్ చేయడంలో ఆయనను మించిన వ్యక్తే ఉండడు. ఈనాడుతో పోరాటం చేస్తా ఉన్నాం, ఆంధ్రజ్యోతితో పోరాటం చేస్తా ఉన్నాం, TV5తో పోరాటం చేస్తా ఉన్నాం, అమ్ముడు పోయిన అనేక మీడియా ఛానళ్లతో కూడా ఇవాళ పోరాటం చేస్తా ఉన్నాం. ఆ స్థాయిలో జరుగుతూ ఉంది ఇవాళ ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం. ఆ స్థాయిలో ఇవాళ జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇటువంటి మనిషి నోట్లో 5 సంవత్సరాలు ప్రజలను అన్యాయంగా మోసం చేసిన నోట్లో నుంచి, అబద్ధాలు చెప్పిన నోట్లో నుంచి, దౌర్జన్యాలు చేసిన నోట్లో నుంచి ఈరోజు ఆయన నోట్లో నుంచి వస్తున్న మాట ఏమిటో తెలుసా? మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పి అంటా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నమ్మేదానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను. గట్టిగా 2 చేతుల పైకి 5 సంవత్సరాలు మన కర్మ కొద్దీ మన జీవితాలు ఆయన చేతుల్లో పెట్టిన తర్వాత మన జీవితాలు బాగుపడ్డాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. ఇటువంటి వ్యక్తి ఈరోజు మీ భవిష్యత్తు నా బాధ్యత అని అంటా ఉన్నాడు. ఈ మనిషి అంతటితో కూడా ఆగిపోవడంలా, రాష్ట్రానికి ఇంత అన్యాయమైన పాలన చేసిన ఈ వ్యక్తి ఏమంటాడో తెలుసా? రాష్ట్రానికి 5 ఏళ్లలో 650 అవార్డులు వచ్చినాయంట. రాష్ట్రాన్ని నంబర్ 1గా కూడా చేశాడు అని చెప్పి ఈ మనిషి చెప్తా ఉన్నాడు. ఒక్కసారి నేను నిజం చెప్పాల, రాష్ట్రాన్ని నిజంగానే నంబర్ 1 చేశాడు. నిజంగానే చేశాడు. ఏ దాంట్లో చేశాడో తెలుసా? రుణమాఫీ వాగ్దానం చేసి రైతులకు ఎగ్గొట్టడంలో నంబర్ 1 చేశాడు రాష్ట్రాన్ని. నిజంగానే రాష్ట్రాన్ని నంబర్ 1 చేశాడు. పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పి అక్క చెల్లెమ్మలను మోసం చేయడంలో మాత్రం ఖచ్చితంగా నంబర్ 1 చేశాడు రాష్ట్రాన్ని.
అంతేకాదు ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం వచ్చేదాకా 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. 5 ఏళ్ల తర్వాత ఆయన చేసింది ఏమిటి అంటే పిల్లలు కూడా వదిలిపెట్టుకోకుండా వాళ్ళను కూడా మోసం చేయడంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా పిల్లలు ఇవాళ చదువుకోవాలి అంటే ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి చదువు అవ్వని పరిస్థితిలో ఇవాళ పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలను చదివించలేక తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. కేజీ నుంచి పీజీ దాకా ఉచితంగా చదువు చెప్పిస్తాను అని చెప్పి మోసం చేసే దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంతో బెల్ట్ షాపులు రద్దు అన్నాడు. మొదటి సంతకంతో బెల్ట్ షాపులు రద్దు అన్నాడు. ఏమక్క అయ్యాయా అక్క అయ్యాయా అమ్మాయ్యా అయ్యాయన్నా అక్క అయ్యాయా అయ్యాక బెల్ట్ షాపులు రద్దు అని మొదటి సంతకం చేశాడు. కానీ ఇవాళ గ్రామం చూస్తే బెల్ట్ షాపులు ఒకటి కాదు, ఊర్లో 4-5 కనిపించేట్టుగా రాష్ట్రాన్ని తాగుడు ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత దాంట్లో మాత్రం ఆయనకే నెంబర్ 1 స్థానం ఇవ్వాలి అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఆరోగ్యశ్రీ అమలు చేయకపోవడంలో ఆపరేషన్ల కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితిలోకి ప్రజలను తీసుకురావడంలో 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే ఖొయ్ 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 అంటూ రావాల్సిన అంబులెన్సు రాకపోవడంలో మాత్రం రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఖచ్చితంగా చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. సిపిఎస్ ఉద్యోగులు 5 సంవత్సరాలుగా మాకు ఈ సిపిఎస్ రద్దు చేయండి అని, పాత పెన్షన్ విధానం అమలు చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నా కూడా ఆ ఉద్యోగస్తులను గాలికి వదలంలో మాత్రం ఈ పెద్ద మనిషి రాష్ట్రానికి నెంబర్ 1 ముఖ్యమంత్రిగానే పనిచేశాడు ఈ పెద్ద మనిషి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రం ఏ విషయాలలో నెంబర్ 1 అయిందో తెలుసా? మద్యం అమ్మకాలలో ఈరోజు రాష్ట్రం నెంబర్ 1. పెట్రోలు డీజిల్ రేట్లు దేశంలోనే మన రాష్ట్రంలోనే పెట్రోలు డీజిల్ రేట్లు అత్యధికంగా అత్యధిక రేట్లతో అమ్మే కార్యక్రమంలో రాష్ట్రం నెంబర్ 1. రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ 1. కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల్లో నెంబర్ 1. కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు ఫీజులు పెంచడంలో రాష్ట్రంలో నెంబర్ 1. మహిళల మీద నేరాలు చేసిన మంత్రుల్లో అత్యధికంగా ఉన్న మంత్రులు మన రాష్ట్రంలోనే ఉన్నారు, దాంట్లో నెంబర్ 1. శాసనసభలో 22 మందితో పార్టీని మార్పించి దుశ్శాసనసభగా మార్చడంలో నెంబర్ 1. ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులను మర్డర్ చేయడంలో, చంపించడంలో నెంబర్ 1. ప్రతిపక్షాల వారి మీద కేసులు పెట్టడంలో నెంబర్ 1. టీడీపీ నాయకుల మీద నేరాలు ఎత్తేస్తూ జీవోలు ఇవ్వడంలో రాష్ట్రం నెంబర్ 1. దేవుడు భూములు కూడా చివరికి వదలకుండా మింగడంలో రాష్ట్రం నెంబర్ 1. ఓటుకు కోట్లిస్తూ దొరికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రాజీ పడడంలో రాష్ట్రం నెంబర్ 1. ఏపీ ఆస్తులను వదులుకోవడంలో రాష్ట్రం నెంబర్ 1. ప్రత్యేక హోదాను అడిగితే కేసులు పెట్టడంలో రాష్ట్రం నెంబర్ 1. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడంలో రాష్ట్రం నెంబర్ 1. భూదందాల్లో రాష్ట్రం నెంబర్ 1. ఆక్రమణలో రాష్ట్రం నెంబర్ 1. కుంభకోణాలలో రాష్ట్రం నెంబర్ 1. ఇసుక మట్టి బొగ్గు కాంట్రాక్టర్లు కరెంటు కొనుగోలు రాజధాని భూములు విశాఖ భూములు చివరికి దళితుల భూములు కూడా వదిలిపెట్టకుండా దోచేయడంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి నెంబర్ 1 స్థానం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. గ్రామంలోనూ జన్మభూమి కమిటీలు, ఆ జన్మభూమి కమిటీల మాఫియాను తయారు చేశారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఇంతకు ముందు లేని విధంగా ఈ రోజు ఎవరికైనా పెన్షన్ కావాలన్నా, లేకపోతే ప్రభుత్వ పథకం ఏదైనా కావాలన్నా, లేకపోతే చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా ఇవాళ అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి? మీరు ఏ పార్టీ వారు అని అడుగుతా ఉన్నారు మొట్టమొదటి ప్రశ్న.
లంచాలు లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి. ఇటువంటి పాలన ఇస్తా ఉన్నందుకు ఈయనే నెంబర్ 1 అని చెప్పి ఖచ్చితంగా చెప్పాలా. మీడియా మేనేజ్మెంట్లో నెంబర్ 1, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో కూడా ఈయనే పెద్ద మనిషి నెంబర్ 1. ఇన్ని అన్యాయాలు చేస్తా ఉన్నాడు, ఇన్ని మోసాలు చేస్తా ఉన్నాడు, ఇన్ని అబద్ధాలు ఆడుతా ఉన్నాడు, ఇంతటి దారుణమైన పాలన ఇస్తా ఉన్నాడు. ఇప్పుడేమో ఈ పెద్ద మనిషి ఏమంటా ఉన్నాడు, మీ భవిష్యత్తు నా బాధ్యత అని అంటా ఉన్నాడు. ఇటువంటి పాలన మనకు అవసరమా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలా. ఇటువంటి పాలన చూస్తా ఉన్నప్పుడు ఒక సామెత గుర్తుకొస్తుంది. ఒకడు ఉండేవాడట, ఆ మనిషి తల్లికి అన్నం పెట్టనివాడు, అవసరం వచ్చినప్పుడు మాత్రం చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాను అన్నాడట ఒకడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మీకు అలా అనిపించడం లేదా? అనిపించడం లేదా? ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. ఇటువంటి పాలన చూసినప్పుడు మీకు ఒక సర్పంచ్ ఉన్నాడు. ఓ సర్పంచ్ ఎన్నికల్లో మీరంతా గెలిపించారు. గెలిపించిన తర్వాత 5 ఏళ్ళు మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు, మిమ్మల్ని పూర్తిగా గాలికి వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఆ సర్పంచ్ మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ పోటీకి దిగాడు. పోటీకి దిగి మళ్ళీ ఆ సర్పంచ్ మీతో అన్నాడు, ఈసారి 2022కి వచ్చేసరికి ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తా, ఈసారి 2029 నాటికి వచ్చేసరికి ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు వేస్తా, 2050 అంటే ఆయన ఉంటాడో లేడో కూడా తెలియదు, 2050 సంవత్సరానికి వచ్చేసరికి మన గ్రామాన్ని మన జిల్లాలోనే నెంబర్ 1 గ్రామంగా చేస్తాను అని చెప్పి 5 ఏళ్ళు అవకాశం ఉన్నప్పుడు మీకు మేలు చేయని సర్పంచ్ ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఈ మాదిరిగా మీకు చెప్పడం మొదలు పెడితే ఇలాంటి సర్పంచ్ను మీరు ఏమంటారు అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను మోసగాడని అంటారా లేదా? అంటారా లేదా? అంటారా లేదా? మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇవాళ ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 ఈ 5 సంవత్సరాలలో ఆయన తాను చేసిన పాలన చూసి ఓటేయమని చెప్పి అడగడంలా, ఎందుకనంటే ఓట్లు పడవని చెప్పి. ఆయన అంటా ఉన్నాడు, మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పి నాకు ఓటేయమని చెప్పి అడుగుతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి వ్యక్తికి మీరు ఓటు వేస్తారా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి ఇన్ని అన్యాయాలు మోసపూరిత పాలన చేస్తా ఉన్నాడు కాబట్టి ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఈసారి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో తెలుసా? మీకు ప్రతి గ్రామానికి డబ్బులు పంపిస్తాడు. డబ్బులు పంపించి ఏం చేస్తాడో తెలుసా? మీ ప్రతి చేతిలోనూ ఒక 3,000 రూపాయలు డబ్బులు పెట్టి మిమ్మల్ని కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తాడు. మీ అందరితో కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి పాలనను చూడమని అడుగుతా ఉన్నా. ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి, విలువలు అన్న పదానికి అర్థం రావాలి. మీరందరూ మీ గ్రామాలకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మీ గ్రామాలలో ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి, ప్రతి అన్నను కలవండి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత అన్నొచ్చిన తర్వాత మన పిల్లలను కేవలం మనం బడులకు పంపిస్తే చాలు, బడులకు పంపిస్తే చాలు, అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఇవాళ మన పిల్లలను ఇంజనీరింగ్ చదివించాలన్నా, డాక్టర్లుగా చేయాలన్నా, కలెక్టర్ల వంటి ఏ చదువులు చదివించాలన్నా మన ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి మన పిల్లలను చదివించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అక్క చంద్రబాబు నాయుడు మోసానికి మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం. ఆ తర్వాత అన్న మన పిల్లలను
ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ వంటి ఏ చదువులైనా కూడా ఎన్ని లక్షలైనా పర్వాలేదు అన్న చదివిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్పండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చాం, రుణాలు మాఫీ చేస్తాను అన్నాడు, మోసం చేశాడు. 0 వడ్డీకే గతంలో డబ్బులు వచ్చేటివి, ఇవాళ డబ్బులు రాకుండా పోయాయి, 0 వడ్డీ అనే పథకమే లేకుండా పోయింది. అక్క చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజుల్లో అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు చెల్లెమ్మకు, పొదుపు సంఘాల్లో ఎంతైతే ఎన్నికల నాటి వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తం అప్పంతా కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతుల్లో అన్న పెడతాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. 45 సంవత్సరాలు నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ పేదరికంలో ఉన్న ఆ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, రేపొద్దున అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ప్రతి అక్కకు అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెడతాడు 4 దఫాల్లో అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, గ్రామాలలో ఉన్న ప్రతి అన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న చంద్రబాబు నాయుడు గారిని చూశాం, రుణాలు మాఫీ చేస్తాను అన్నాడు, మోసం చేశాడు. 0 వడ్డీ పథకం, 0 వడ్డీకే గతంలో డబ్బులు వచ్చేటివి రాకుండా పోయాయి, గిట్టుబాటు ధరలు కూడా రాని పరిస్థితిలో ఇవాళ వ్యవసాయం ఉంది. అన్న చంద్రబాబు నాయుడు గారి మోసానికి మోసపోవద్దన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం 12,500 రూపాయలు ప్రతి సంవత్సరం మే మాసంలోనే అన్న చేతిలో పెడతాడు. ప్రతి రైతన్న చేతిలోనూ 50,000 రూపాయలు పెడతాడు పెట్టుబడుల కోసము అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, ఆ ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళి ప్రతి తాత దగ్గరికి వెళ్ళి మీరంతా ఒక్క మాట అడగండి, అవ్వ తాత 3 నెలల కిందట చంద్రబాబు నాయుడు గారు మీకు పెన్షన్ ఎంత ఇచ్చేవారు అని చెప్పి ఆ అవ్వల్ని అడగండి. ఆ అవ్వ మీకు చెప్తుంది ఇలా ఇవ్వడం లేదు అని చెప్తుంది, లేకపోతే ఇలా 1,000 రూపాయలు మాత్రమే అని చెప్పి 3 నెలల కిందట పెన్షన్ ఎంత వచ్చేది అని అంటే ఇలా 1,000 రూపాయలని ఏలెత్తి చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వని అడగండి, అవ్వ ఎన్నికలు రాకపోయింటే జగనన్న 2,000 ఇస్తాను అని చెప్పకపోయిందంటే ఈ చంద్రబాబు 2,000 ఇచ్చేవాడే అవ్వా అని చెప్పి ఆ అవ్వని అడగండి, ఆ తాతని అడగండి. ఆ అవ్వలకు చెప్పండి, ఆ తాతలకు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, 20 రోజులు ఓపిక పట్టవ్వా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత అన్న పెన్షన్ 3,000 దాకా పెంచుకుంటూ పోతాడు అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి ఇంట్లోకి చేర్చండి, ప్రతి అక్కకు తెలియాలి, ప్రతి అన్నకు తెలియాలి, ప్రతి చెల్లెమ్మకు తెలియాలి, ప్రతి అవ్వకు తెలియాలి, ప్రతి తాతకు తెలియాలి. నవరత్నాలతో జీవితాలు బాగుపడతాయని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నా. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత, విలువలు తీసుకొచ్చే ఈ ప్రయత్నంలో మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని, అదే రకంగా భాగ్యలక్ష్మమ్మ నా చెల్లెలు లాంటిది ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు అమ్మ పట్ల ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా ప్రార్థిస్తా ఉన్నాను. అదే రకంగా నా పక్కన కుడివైపున ఇంకొక చెల్లి ఉంది, మాధవమ్మ ఎంపీ అభ్యర్థిగా మీ ముందరకు వచ్చింది.
మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు ఈ చెల్లి మాధవిపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. అదే రకంగా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇంతకు ముందు మన పార్టీ కోఆర్డినేటర్గా ఉన్న విశ్వేశ్వరరాజు కూడా ఉన్నాడు. తనకు చేయలేకపోయాను అన్న సంగతి నాకు కూడా బాధ కలిగిస్తూ ఉంది. తనకు మాత్రం నేను ఖచ్చితంగా ఇంతమంది సమక్షంలో చెప్తా ఉన్నాను, తనకు అన్యాయం జరగనేను. ఖచ్చితంగా రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు న్యాయం చేస్తాను. తన ముఖంలోనూ, తనను అభిమానించే ప్రతి ఒక్కరి ముఖంలోనూ చిరునవ్వును చూసేట్టుగా మంచి చేస్తాను అని చెప్పి మాత్రం ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నా. మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చూపవలసిందిగా సవినయంగా కోరుతూ, మన పార్టీ గుర్తు ఎవరైనా తెలియని వ్యక్తులు అక్కడ ఇక్కడో ఎక్కడో ఉంటే మాత్రం ఒక్కసారి నేను గుర్తును చూపిస్తా, దయ ఉంచి గుర్తును చూడవలసిందిగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. నన్ను గుర్తన్నా అక్క, నన్ను గుర్తక్క, ఫ్యాను ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అమ్మ, నన్ను గుర్తు ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అమ్మ, అబ్బా ఫ్యాన్ అబ్బా, నన్ను గుర్తు ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ తల్లి, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అమ్మ, అబ్బా ఫ్యాన్ అబ్బా, గుర్తు పెట్టుకోవాలా. థ్యాంక్ యూ అమ్మా, చేస్తాలే అబ్బా, మీరు అడిగింది కూడా చేస్తాలే అబ్బా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఫ్యాన్ అమ్మ మన గుర్తల్లి, ఫ్యాన్ అన్నా అక్కడున్నా అమ్మ, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ తల్లి, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ తల్లి, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అమ్మని గుర్తు, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ తల్లి, అవ్వా ఇక్కడున్నావా, లోపలికి వచ్చినావా, ఫ్యాన్ అవ్వా, ఫ్యాన్ అమ్మ, చిట్టి తల్లి, ఫ్యాన్ తల్లి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఫ్యాన్ అవ్వా, ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ తల్లి, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అమ్మ, అవ్వా ఫ్యాన్ అవ్వా, మర్చిపోకూడదు.